వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ వారి ఆదేశాల ప్రకారం ఇలా చేయటం చట్టరీత్యా నేరం, వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు ఇలా చేయటం చట్టరీత్యా నేరం. ఏపీ పెన్షన్లకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ వారి ఉత్తర్వుల ప్రకారం నిన్నటి వరకు రాష్ట్రంలోని అన్ని సబ్ ట్రెజరీల వారికి అందిన లైఫ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆమోదించబడినాయి. వారిలో కొంతమందికి మాత్రమే ఆధార్ మిస్ మ్యాచ్ అని వచ్చింది, కొంతమందికి ఆల్రెడీ సబ్మిట్ చేశారు అని వచ్చాయి. అటువంటి వారు కంగారు పడకుండా ఈరోజు చివరి రోజు కాబట్టి మీ ఎస్టీఓ గారిని సంప్రదించి మీ లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. ఈరోజు కుదరని పక్షంలో కనీసం మార్చ్ నెలాఖరులోపు ఎస్టీఓ గారిని కలిసి మాన్యువల్గానైనా లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇవ్వకపోతే మార్చ్ నెల తరువాత నుండి మీకు పెన్షన్ రాదు. లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పెన్షనర్ తాను జీవించి ఉన్నాను అని సంబంధిత ఎస్టీఓ గారికి తెలియపరచడమే. ఉదాహరణకి ఒక పెన్షనర్ గత ఫిబ్రవరి అనగా 2024 ఫిబ్రవరి నెలలో లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించి ఆ తదుపరి మార్చి నెలలో వారు కాలం చేశారు అనుకుందాం. వారి వారసులు ట్రెజరీ వారికి ఈ విషయాన్ని తెలియజేయకుండా గత 11 నెలల నుంచి వారి పెన్షన్ను డ్రా చేసుకుంటుంటే వారు తప్పకుండా ఈ నెలలో వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా ఆ ట్రెజరీ వారికి ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇవ్వటానికి ఆ పెన్షనర్ అయితే ప్రస్తుతం జీవించలేరు కాబట్టి ఒకవేళ ఎవరైనా పెన్షనర్ కాలం చేసినట్లయితే ఆ విషయాన్ని ఖచ్చితంగా సంబంధిత ట్రెజరీ వారికి తెలియపరచాలి. లేకుంటే ఇప్పటి వరకు వారు తీసుకున్నటువంటి ఆ పెన్షన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిందే. ఇది చట్టరీత్యా కూడా నేరమే అవుతుంది. కాబట్టి పెన్షన్ అందరూ కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ట్రెజరీ వారికి తెలియపరుస్తూ ఉండాలి.